హ్యాపీ కనుమా. హ్యాపీ కనుమా. ఈ రోజు అస్సలు సిసలైన పండుగ బాబు. ఇవాళ మా ఇంట్లో ఉంటుంది చూడు, డిచ్కు ఆ డిచ్కు ఆ డిచ్కు ఆ డిచ్కు. ఆ డిచ్కు మా ఇంట్లో ఉండదు కానీ ఆ డిచ్కు అయితే ఉంటుంది. కానీ కనుమా ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డే అబ్బా. ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. బేసికలీ మీ ఊర్లో కడప రాయచోటి సైడ్ ఎలా సెలబ్రేట్ చేస్తారు? మా ఊర్లో ఏం చేస్తారంటే పొద్దున్న లేవగానే భోగి మంటలు వేసుకుంటారు, పెద్ద పెద్ద ముగ్గులు గొబ్బెమ్మలు పెట్టడం. దాంట్లో భోగి ఏంటంటే మేము దోశలు తింటాము. భోగి రోజు దోశలు ఏంటే? మేము దోశలు తింటాం భోగి రోజు. అంటే వేరే రోజు తినరా? అంటే మా ఊర్లో అలాగే జరుగుతుంది, భోగి దోశలు అంటారు. మా దగ్గర సిటీలో కోడి పందాలు ఈ లాస్య పోటీలు ఏమి ఉండవు. మా దగ్గర కీంచ్ కట్. అరే ఉడారే రే డీల్ 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 డీల్. అరే కీచరా 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 కీచరా. ఎప్పుడు నా మంచి ఎప్పుడు కోరుకున్నావు కానీ కరెక్టే. కానీ నిన్న సంక్రాంతి సంబరాలు ఏమని ఎంజాయ్ చేసిరా? అరే సిగ్గుమొగ్గలయ్యా యాంకరింగ్ చేశాను, బాగుందా? కానీ ఆడ తొక్కేశాడు కదా నిన్ను ఏడికాడా. మా టాలెంట్ ఎదురు మనం ఎంతనే. కానీ బాగా చేశారు, బాగా వచ్చింది అల్టిమేట్. అండ్ ఈ కనుమ మన మొండి మొగుడు పెంకిపల్లి ఎపిసోడ్ కూడా అంతే బాగా వస్తుంది. ఎందుకంటే పార్టిసిపెంట్స్ అద్భుతం అద్భుతాహ చూడాలనుకుంటున్నారా? చప్పట్లు కొట్టండి. जाने जिगर आओ मेरी जानो నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 చో जाने जिगर आओ मेरे जानु नी पंचलोनी पवर गेमु नेनु पेद्द फैनु ना पुट्टलो ना वेलु पेडिते ఎందుకు వదులుతాను లాంగ్ టైం నో సీ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 చో and welcome to పెంకిపల్లి. ముందుగా జీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు అండ్ మా పార్టిసిపెంట్స్ కి కూడా కనుమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఇంట్రొడక్షన్ మీ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. సో మీరు మీ ఆవిడ గురించి, మీ ఆవిడ మీ గురించి. మా భార్య పేరు రాజేశ్వరి, అని ముద్దుగా రాజు అని పిలుస్తాను, బాగా చూసుకుంటుంది. రైట్, మీరు చెప్పండి. మా ఆయన పేరు శ్యామ్ కుమార్, ఈయన ప్రైవేట్ ఎంప్లాయ్. మేము డిగ్రీ కంప్లీట్ చేసాము. మా ఇద్దరిది లవ్ మ్యారేజ్. మేము చాలా హ్యాపీగా ఉంటాము. అవునా? లవ్ మ్యారేజ్ అని హ్యాపీగా ఉంటున్నారా? అరేంజ్ మ్యారేజ్ హ్యాపీగా ఉంటారా? అట్లని కాదు. ఓకే, ఇందులో లవ్ మ్యారేజ్. 10 years అవుతుంది మ్యారేజ్? 5 years అవుతుంది. 5 years. సో కాలేజ్ మేట్స్ ఆ? ఇంటర్మీడియట్ నుంచి ఒక పాప మాకు. ఒక పాప. వెరీ నైస్ అండి. వెల్కమ్ టు ఎంఎంపీపీ. థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ కపుల్, మీ గురించి ఇంట్రొడక్షన్. మా ఆవిడ పేరు సంగీత అండి. సో షీ ఈజ్ ఎ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. తను చాలా కూల్. అండ్ మాది అరేంజ్ మ్యారేజ్. We are so happy. 10 years అవుతుంది మ్యారేజ్? సో 7 years కంప్లీట్ అయింది. 7 years. వెరీ నైస్. మీరు మీ ఆయన గురించి? మా హస్బెండ్ రఘు, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. చాలా బాగా చూసుకుంటాడు నన్ను. ఎక్కడి నుంచి వచ్చారండి? ఉప్పల్. ఓ, మంచి క్వాలిటీ చెప్పండి ఏదైనా. చాలా సాఫ్ట్. సాఫ్టా? అది మంచి క్వాలిటీయా? నాకు ఓకే. మా భార్య పేరు అఖిల అండి, డిగ్రీ చదువుతుంది అండ్ ఈ హౌస్ వైఫ్ అండి. చదువుతుంది. ఓకే. మా వారి పేరు నాగేశ్వరరావు అండి, తను హార్డ్వేర్ ఇంజనీర్ గా చేస్తాను. హార్డ్వేర్ ఇంజనీర్. ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళి? 2 years. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. మీ హస్బెండ్ కంటే మీరే హైట్? లేదు, తనే హైట్. అంటే విడివిడిగా చూస్తే మీరే హైట్ అనిపిస్తారు, కానీ కలిసి చూస్తే మీ ఆయనే హైట్. కానీ మీరు కొంచెం తినాలండి. అదే ప్రాబ్లం. బాగా తినిపిద్దాం, దాని గురించి కూడా మాట్లాడదాం ఈ షోలో. తినకపోతే ఏమైతుంది, తింటే ఏమైతుంది అని. ముగ్గురికి వెల్కమ్ టు ఎంఎంపీపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంట్రొడక్షన్ అయిపోయింది, ఇప్పుడు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. దాని పేరే మిస్టర్ పెళ్లి కూతురు. రవి గారు, వెల్కమ్ టు అవర్ హోమ్ అండి.
కనుమ స్పెషల్ మంచి రోజు అని చెప్పి పెళ్లి చూపులు ఇవాళ పెట్టుకున్నాము. సో మా ముగ్గురు అబ్బాయిల గురించి చెప్పానే, ఒకడు లండన్, ఒకడు అమెరికా, ఒకడు ఆస్ట్రేలియా అని. ఇండియాలో ఎవరు లేరు కదండి. అంటే వీళ్ళు బయట సంపాదించుకొని ఇండియాకి ఏమైనా హెల్ప్ చేద్దామని ఇండియాకి వచ్చేసారండి. మొత్తానికి ఇండియాలో సెటిల్ అవుతారు కదండి. ఇక్కడే సెటిల్ అవుతారు. ఇక్కడ తెలుగు వాళ్ళని, తెలుగు ఆడపిల్ల కావాలని ముగ్గురికి తెలుగుతనం కావాలి. ఇక్కడ సాంప్రదాయానికి పెట్టింది పేరు లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ. చూద్దాం అయితే పెళ్లి సంబంధాలు మాట్లాడుకుందామా. ఫస్ట్ మావాడండి చిన్నదండి బుడ్డిది. ఈడు డైటీషియన్ అండి. డైటీషియన్ పని చేస్తాను. అంటే ఎంత తినాలి ఎంత తినకూడదో చెప్తాడు అందరికి. ఇగోరా ఈవిడే. బాగుంది డాడీ. చేసుకుందామా? ఓకే అండి, ఫస్ట్ సంబంధం ఓకే. కానీ వీడు ఒప్పుకున్నాడు, నేను ఒప్పుకోవాలంటే నాకు పాటతో పాటు నృత్యం అది కంపల్సరీ. పాటలైతే రావండి. సరే, మీ కాబోయే మొగుడిని అడుగు పాట పాడతాడా అని. కెమిస్ట్రీ చూద్దాం. మీరు పాట, ఈవిడ ఆట. ఓకే. నా మావాడు అద్భుతమైన సింగర్. ఓ ప్రియా ప్రియా, ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమను మనసే మునిగింది వేళ. చాలే డాడీ, పాపం నీకు ఎవరైనా పెళ్లి చేసుకుంటే పెళ్ళం వస్తుంది, నీకు పెళ్ళంతో వాళ్ళ అమ్మ కూడా వస్తుంది. సూపర్, నాకు ఓకే అండి. ఏమిటండి మరి మీరు ఎంత బాగా తోమారండి. నేను పాత్రలే కాదండి, మనుషుల్ని కూడా బాగా తోముతాను. వీడు మా రెండోడు. చదువుకుంది మొత్తం లండన్. చాలా పాష్ అనుకుంటాను కదా. మామూలు హెయిర్ కటింగ్ చూస్తే అర్థం కావట్లేదు మీరు. అది లేటెస్ట్ ఫ్యాషన్. ఇగోరా అమ్మాయి. ఏంటమ్మా నీ పేరేంటి? నా పేరు రాజీ అండి. రాజీ. రాజీ. ఓకే. ఏం చేస్తారు మీరు? నేను ఏమీ చేయనండి. ఏమీ చేయదండి మా అమ్మాయి. ఇంట్లో పని చేయడం వచ్చా? రాదండి. మరి ఏం చేస్తారండి? అంటే ఇప్పుడే కదండి. కనీసం గాలిపటం ఎగిరేయడానికన్నా వస్తుందా? వస్తుందండి, బాగా ఎగిరేసి చూపి ఒకసారి. గాలిపటం లేదుడా? ఒక్కసారి ఎగిరే గాలిపటం ఎట్లా ఎగిరేస్తావు? అమ్మాయిని కూడా ఎగిరేయాలి గాలిపటం. నువ్వు అప్పడాలు పంచుతున్నట్టుంది. గాలిపటం ఎగిరేయాలమ్మా, ఎగిరేయాలి. ఫస్ట్ ఎగిరే. నువ్వు గుంజుతున్నావు, ఎగిరేయట్లేదు. ఎగురుతుంది రవి, అక్కడ ఎగురుతుంది. ఎగురుతుంది. కింద కాలేం చేస్తున్నాయి అంటే డాన్స్ చేస్తూ ఎగిరేయమన్నారు కదా. స్టెప్ మార్చమ్మా మెరుపతిగా. అరే అరే రే రే రే. చాలండి, ఎక్కువ కష్టపడకండి. అబ్బా అంత కీరింగ్ ఏంద్రు. అబ్బో చాలు, పతంగి పోయి గంట అయింది. మార్చుకుంటా డాడీ. ఏం చేస్తాం మరి, మార్చుకోవాలి కదా. మా వాడిని అడగాలనుకుంటున్నా. నేను కూడా అడగాలనుకుంటున్నాను. అబ్బాయికి వంట వచ్చాయండి? నాకు వంట రాదు కదా, మరి అబ్బాయి వంట మాట్లాడుతున్నావు. పెళ్లి తర్వాత పెళ్ళాన్ని కిచెన్ లో కూడా రానియాడు మావాడు, మొత్తం వాడే చూసుకుంటాడు. నేర్పించలేదండి మీకు? బిజీ అండి. ఏమైపోయిందండి, చిన్నది. చిన్నతనంలో కదా నేర్చుకోవాల్సింది. పెళ్ళైన తర్వాత అన్ని నేర్చుకుంటుంది. అవునమ్మా, మీ నాన్నగారు రాలేదా? మా ఆయన ఎట్టుంటే మీకు ఎందుకండి? అంటే పెళ్లి చూస్తుంది కదా, ఇటు 7 తరాలు అటు 7 తరాలు అంటారు కదా అని. పెళ్లి పిలుస్తాంలేండి. ఈడు మా మూడోడు. ఇగోరా ఆ అమ్మాయి. నీ పేరేంటి? నా పేరు రేష్మి. చాలా బాగుంది, నువ్వు కూడా బాగున్నావు. నీకంటే మీ మమ్మీ చాలా అందంగా ఉంది. మగాడి లక్షణాలు ఏదో ఎవరు చెప్పలేదా? ఒక్క పెళ్లి చూపుల్లో ఒక అమ్మాయిని చూసినప్పుడు ఆ అమ్మాయి మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఏం చెప్పిద్దామా? మీ ఇష్టం డాడీ, మీరు ఎలా చెప్తే అలాగే. కొట్టుకుంటూ డాన్స్ ఆడాలి. ఓకే. ఓకేనా? గోడ కొట్టు. గోడ కొట్టమ్మా, గోడ కొట్టు. గోడ ఇక్కడ ఉందా? ఏంటమ్మా మీ అమ్మాయికి నేర్పిలేదా? పెళ్లి చూపులకు వచ్చిన అతిథుల మీద గోడ వెనుకుంది కాబట్టి. మా ముత్తైదులు పెళ్లి పెద్దలు ఇంతమంది ఉన్నారు, వాళ్ళ మీద కొడతారా? వాళ్ళ మీద ఎక్కడేసాం, వాళ్ళ పెద్దలండి. పడ్డదండి వాళ్ళ మీద. వస్తుంటే 3D ఇమేజ్ ఇట్లా జరగగానే ఇట్లా డైరెక్ట్ పోయి లక్ష్మీ మీద పడ్డది. ఫేస్ గ్లో అయితే కొట్టారండి. ఫేస్ గ్లో వచ్చిందా? వచ్చింది గ్లో వచ్చింది. బాగుందమ్మా. నాకు ఈ సంబంధం ఓకేనా అన్న? నీకు ఓకేనా? ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఒప్పుకున్నారు. యాజ్ యూజువల్ నేను ఒప్పుకోవాలంటే కూతుర్లు తల్లి కలిసి ఒక అద్భుతమైన సాంగ్ మీద డాన్స్ చేయాలి. ఓకే చలో యార్. పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే,
ఆహా ముగ్గురికి మరోసారి హ్యాపీ కనుమ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సో మీకు కూడా 300 సూపర్. నెక్స్ట్ వచ్చేసా కదా ఇప్పుడు సెకండ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ ఎందుకంటే ప్రేమంట. ఇప్పుడు వైఫ్ హస్బెండ్ బొమ్మ దించుతుంది. టాప్ టు బాటమ్ దించండి. పక్కన ఎలా అయితే పోజ్ ఇచ్చారో ఆ పోజ్ మాత్రమే దించండి. ఓకే, మీ ఆయన లాగానే ఉండాలి. కొంచెం అందంగా దించడానికి ట్రై చేయండి. మా లేడీస్ ఎప్పుడు ముగ్గులు అవన్నీ అందంగానే తీస్తారు కాబట్టి సో హస్బెండ్ ని కూడా చాలా అందంగా చూపిస్తారు. ఫస్ట్ అయితే పోజ్ ఇచ్చేయండి. చాలా బాగున్నాయి పోజులు. మీ టైం స్టార్ట్స్ నౌ. తొందరగా మొత్తం టాప్ టు బాటమ్ రావాలి. పెద్దగా దించండి కొంచెం. ఫేస్ మాత్రం మీ ఆయన లాగానే ఉండాలండి, బాడీ ఉన్నా లేకపోయినా. అలా ఉప్పు అంటే ఆవిడ ఎగిరిపోతుంది. ఓ ఫ్లైయింగ్ కిస్ ఇస్తున్నాడా? గట్టిగా ఊదొద్దు అని చెప్పా. ఓకే, ఆవిడ ఎగిరిపోకపోయినా పక్క బొమ్మలో ఉండే ఆయన ఎగిరిపోతే కష్టం. సోడు 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 ఇటు సోడు 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 సోడు. ఏంటి రౌడీలా పోజ్ పెట్టాడు? రౌడీ కాదు అది, అది యాక్చువల్ పోజ్ ఇది. ఓ శృంగార రసం చూపించావా? రసం అనుకున్నా. ఈ బొమ్మ రసం చూడు, గోక్కుంటుండా దురద పెడుతుందా? అట్లా వేయకండి. మెడ మీద కాదు, చెంప మీద ఉంది చెయ్యి. మెడ మీద పెట్టారు, చెంప మీద ఉంది. దించు. బొమ్మ ప్రకారంగా పోజు మారదండి. మీరు ఇంకొంచెం లెఫ్ట్ కి రండి. అక్క జర పెద్దగా దించు అక్క ప్లీజ్. మీ లెఫ్ట్ కి రండి, ఇంకొంచెం లెఫ్ట్ కి రండి. చేయాలి అంటే చేసేయండి, మళ్ళా టైం లేదు అందుకే తొందర దించాను. సోడు 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 ఇటు సోడు 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 పెట్టుకొని ప్రేమ రంగు. ఇదేంటి మధ్యలో బాడీ వచ్చేసి డబ్బా, 2 పుల్లలు కింద 2 చిన్న మళ్ళీ డబ్బాలు కాదు. పైన టీవీ కింద అగిపెట్టారు. ఆ కుర్తా చూడండి ఎంత పొడుగుందో. మీరు షర్ట్ వేసారు, కుర్తా వేసుకుంటే అయినా కాలు కనబడుతున్నాయి అసలు అంతవరకు. ఆయన బొట్టు పెట్టుకున్నాడు, కాళ్ళకి చెప్పలేండి. ఆగండి ఒక్క నిమిషం. లాస్ట్ 30 seconds. సెకండ్ బొమ్మ అయితే హైలైట్. దానికి ఇంకా అక్క నాకు 300 కావాలని అడుగుతుంది చూడు. 10 9 8 7 6 5 4 3 2 1 Stop it. అదొక వెరైటీ స్టైల్. ఇది వెరైటీ స్టైల్. మూత ఎందుకండి అట్లుంది పాపం, ఎంత బాగున్నాడు చూడండి, హ్యాండ్సమ్ ఉన్నాడు. శృంగార రసం పెట్టాడు ఆయన. కాదు ఆడ శృంగారమే కనబట్లేదు. కనిపించలేదా? కనిపించలేదా రసం? అది అడ్డంగా ఉంది. కుర్తా వేసారు, లోపల నుంచి బనీన్ వేసారు, దానికి బట్టలు పెట్టారు. అన్ని వేసాను కదండి. ఇదేంటి ఫ్లవర్ ఎక్కడుంది? ఇక్కడ ఉందండి. తెలిసింది ఈ క్షణం, నువ్వు నాలో సగం, నువ్వు లేని ఆ సగం, బ్రతుకంతా శూన్యం. ఐ లవ్ యు మై స్వీట్ హార్ట్ డార్లింగ్ శ్యామ్. వెరీ నైస్, రాసింది చాలా బాగుంది. చూద్దాం. బాగుంది, ఇటు వచ్చేసేయండి. ఇంత పెద్ద చాట్ ఇస్తే దాంట్లో ఇంత చిన్న బొమ్మ, కొంచెం పెద్దగా రాయమ్మా అంటే చీమలు పాకినట్టు ఆ రాతేంది? 5 రూపాయలు ఖర్చు పెట్టి మేము చాట్ తెస్తే నువ్వు చాలా అంత బొమ్మ తెస్తే ఇట్లా. అది ఎంత ఉందని కాదు, చూడాలి అందులో ఎంత మీనింగ్ ఉందని. ఏ మీనింగ్ ఉంది? అలా ఏ మీనింగ్ కనపడ్డది? ఏంటది? మీ ఆయన అంటున్నాడా? పోజ్ ఎట్లా ఉందా? మా ఆవిడ కళ్ళతో చూడు రవి, మా ఆవిడ ఎవరిదన్నా మనిషి దేవుడు సృష్టించడం ఎలా అంటే, బాడీ ఇంత ఉంటది, ఫేస్ ఇంత ఉండి బాడీకి ఇంత ఉండదు. నువ్వే సృష్టించావు మీ ఆయన అలా రౌండ్. బాగుందా? రియల్ గా ఉన్నదానికన్నా అందులోనే బాగుంది. అవునా? యు ఆర్ మై లైట్, ఐఎమ్ ఇన్ ది డార్క్, మై స్వీట్ హార్ట్ లవ్లీ బావా. లవ్లీ బావా అర్థం కాదు. యు ఆర్ మై లైట్. నేను చీకట్లో ఉన్నప్పుడు వెలిగిస్తున్నావు. కాకపోతే ఇక్కడ అది లేదు అంటే, చీకట్లో ఉన్నప్పుడు చీకట్లో ఉన్న నాకు వెలుగునిచ్చావు దేవుడా, అంతేగా. దాన్ని ఇంగ్లీష్ లో ఐఎమ్ ఇన్ ది డార్క్, బీ మై లైట్ అంటే ఇంకా బాగుండేది. ఓకే, స్కోర్ మీరు కూడా ఇక్కడ మా దగ్గరికి వచ్చింది. ఏంటమ్మా చూసావా లాస్ట్ విడ్డూరం? ఏమిటి
పాములు పట్టుకునేటోళ్ళు ఉంటారు చూడు. అదే చుట్టూ చుట్టూ చుట్టూగా తిరిగింది. ఎందుకు ఇన్ని పాములమ్మా? ఇది చున్ని, ఇది తన చెయ్య. ఏంటి ఇది చున్ని, ఇది చెయ్య? ఇదంతా చున్ని ఇలా వేసుకున్నాడు, ఇది తన చెయ్య. అక్కడ 4-5 చేతులు వచ్చినట్టున్నాయి. బొట్టు పెట్టారు, ఆ జుట్టు అట్లా పెట్టారు, మధ్యలోకి వెళ్ళి ఓ మధ్యలోనే ఉందా అది? ఓకే. మై స్టార్స్ ఇన్ ది స్కై, మెనీ స్టార్స్ ఇన్ ది స్కై బట్ ఓన్లీ వన్ విల్ గ్లో. అవన్నీ ఎవరు? అది రాయాలి కదా, దట్ వన్ స్టార్ ఇస్ యూ అని. ఇప్పుడు మెనీ స్టార్స్ ఇన్ ది స్కై బట్ ఓన్లీ వన్ విల్ గ్లో అని పెట్టారు, కానీ బావా ఇస్ ది స్టార్ అని చెప్పలేదు, డైరెక్ట్ ఐ లవ్ యూ బావా అని అన్నారు. యు ఆర్ మై స్టార్ అని పెడితే అప్పుడు టైం టెన్షన్ లో అర్థం. కింద మిస్ అయినా ఇప్పుడు స్కోర్ కొంచెం కళాఖండాన్ని చూద్దాం ఒకసారి. రాసింది మాత్రం అద్భుతంగా ఉంది నిజంగానే. ఆ మీనింగ్ మీరు మీ ఆయనకు చాలా మంది నేర్చుకుని వచ్చి రాస్తారు, కానీ ఆ మీనింగ్ మీకు కరెక్ట్ సెట్ అవుతుంది అని అనుకుంటే పర్ఫెక్ట్ గా ఉంది రాసింది. కానీ బొమ్మ ఇది ఒక్కటే డిఫరెంట్ గా ఉంది, కానీ 2 బొమ్మలు కంపేర్ చేస్తే ఇది కొంచెం డీసెంట్ గా ఉంది. సో ప్రాబ్లీ వీ కెన్ గివ్ యూ 200 పాయింట్స్. ఈ బొమ్మ సైజ్ చిన్నగా అయిపోయింది, బొమ్మ బాగుంది. బొమ్మ బాగుందని చెప్పాలి, మీరు చెప్పడం కాదు. బొమ్మ బాగుందంటావా? బొమ్మ బాగుంది, కానీ మీ ఆయన సైజ్ లో ఉంటే ఇంకా బాగుండేది. చెప్పుకుంటే ఎన్నో ఉంటాయి. యు ఆర్ మై లైట్, ఐ యామ్ ఇన్ దిస్ ఇన్ ది డార్క్, ఆ మీనింగ్ కూడా బాగుంది. సో ఓకే ఇవ్వచ్చు 300. 300 500 ఇవ్వచ్చు. 200 పాయింట్స్. మెనీ స్టార్స్ ఇన్ ది స్కై బట్ ఓన్లీ వన్ విల్ గ్లో, ఐ లవ్ యూ బావా రాసింది చాలా బాగుంది. అండ్ ఈ పాములే కొంచెం అర్థం కాకుండా ఉంది. ఈ ఫేస్ కి మీ ఆయన ఫేస్ కి అసలు మ్యాచింగ్ లేదు అనిపిస్తుంది. ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది క్లియర్ గా తెలియలేదు ఇక్కడ, కానీ చూడడానికి ఫన్నీగా అయితే ఎంజాయ్ చేయడానికి బాగా. ఐ లవ్ దిస్ పార్ట్. సో బేసికలీ ఎంత ఇద్దాం వీళ్ళకి? 200 పాయింట్స్. సో అందరికి 200 పాయింట్స్. బట్ ఈ రౌండ్ లో 100 మార్క్స్ స్కోర్, 100 సీక్రెట్ స్కోర్ డాన్స్ చేయాలి. ఆ సీక్రెట్ స్కోర్ 100 పాయింట్స్ ఎవరికన్నా ఒక్క కపుల్ కి వస్తుంది. అండ్ 3rd రౌండ్ తర్వాత రివీల్ చేయడం జరుగుతుంది. ఎవరైతే డాన్స్ బాగా చేస్తారో ఆ కపుల్ కి 100 పాయింట్స్ ఇచ్చేస్తాం. సో 2 రౌండ్స్ అయిపోయాయి. 2 రౌండ్స్ తర్వాత స్కోర్స్ చూద్దాం. ముగ్గురికి 500 పాయింట్స్. అండ్ సీక్రెట్ గా 100 మార్కులు ఒక అకౌంట్ లో పడిపోయాయి. ఏ అకౌంట్ లో పడిపోయా నేను చెప్తాను ఈ రౌండ్ తర్వాత. ఏ రౌండ్ ఇప్పుడు? కళ్ళు కళ్ళు ప్లస్. ఎవరు ఫస్ట్ వస్తారు? మీ ఇష్టం ఇవ్వాలి. ఎవరు వస్తారు? 1 2 3 అంటే చేతులు ఎవరు ఎత్తారో వాళ్ళని పిలుస్తా. 1 2 3. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందన్నారు? 5 years. అది కూడా మీది లవ్ మ్యారేజ్? వెరీ నైస్. క్లాస్మేట్స్ ఇద్దరు చూసుకున్నారు, ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఎన్ని ఇయర్స్ లవ్? 2 years లవ్, 5 years అవుతుంది పెళ్ళి. మొత్తం 7 years నుంచి నాకు ఇతను తెలుసు. 7 years జర్నీ ఇలా భరిస్తున్నారండి 7 years నుంచి. ఎవరిని భరిస్తున్నారు? నన్నే అతను భరిస్తారు. ఇది ఒప్పుకోవడం చాలా స్వీట్, అవునా? ఫస్ట్ క్వశ్చన్. పెళ్లికి ముందు మీ ఆవిడలో నచ్చిన అల్లరి పెళ్లి తర్వాత విసుగు తెప్పించిందా? లేదండి, చేసుకున్నదే అల్లరి కోసం. ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాను దాని గురించి. పెళ్లి తర్వాత కూడా ఇలాగే ఉండడం మీకు ఇష్టం. పెళ్ళైన తర్వాత మీ వారు ఏమైనా మారారా? ఏం మారలేదు, సేమ్ అలాగే ఉన్నారు. ఎలాంటి క్వాలిటీస్ మీ ఆయనలో మీకు బాగా ఇష్టం? ఆయన సైలెంట్ ఉంటాడు, ఎవరితో ఎక్కువ మాట్లాడు. నేనేమో బాగా అల్లరి చేస్తుంటాను, నన్ను మంచిగా చూసుకుంటాడు. దానివల్ల నాకు చాలా ఇష్టం. మీకు ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదా? మీరేమో ఎక్కువ మాట్లాడతారు, ఆయన ఏమో అస్సలు మాట్లాడరు. బయటికి ఎక్కడ రిలేటివ్స్ దగ్గర నేను ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉంటాను కదా, ఎంకరేజ్మెంట్ ఉండమని మీరే ఎంకరేజ్ చేస్తారు? లేదు, మాట్లాడమని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. కాబట్టి నన్ను చూసి ఆయన కూడా చాలా మారిపోతూ ఉంటారు. ఎంతవరకు మారారు పెళ్లి తర్వాత? చాలా, నా అల్లరికి సపోర్ట్. ఎక్స్పెషల్లీ షో కోసం నేను చాలా మార్చాను అతన్ని, అది నాకు చాలా హ్యాపీ ఉంది. అంటే ఈ షో కోసం చాలా కష్టపెట్టారు మీ వారు? కొంచెం కష్టపెట్టాను.
ఎంత స్వీట్ అండి. వైఫ్ హ్యాపీనెస్ కోసం హస్బెండ్ ఎంతైనా చేస్తారు. ఇది ఇవాళ స్టేట్మెంట్ ఆఫ్ ది డే. బెలూని పక్కన కొట్టండి. ఆవిడ కోసం ఎంత కష్టమైనా తీసుకోవాలి అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఎప్పుడన్నా విసుగు వచ్చింది అనుకోండి, మా ఆవిడ కోసమా నేనా, షీ డజంట్ డిజర్వ్ ఇట్ అని వస్తుంది. ఏ టైంలో నీకు విసుగు వస్తుంది? మీ ఆవిడ ఏ పని చేస్తే విసుగు వస్తుంది? మా పాపని తినిపించే టైంలో నాకు కోపం వస్తుందండి. తినిపించద్దు అంటారా? ఏడుస్తున్నా అంటే ఇష్టం అంటే బాధ పెట్టకుండా ఎక్కువ ఇతనే లైక్ చేస్తుంది. అసలు బండి బయట ఆరన్ కొట్టగానే ఆమె ఎక్కడున్నా పరిగెత్తి వెళ్ళిపోతుంది. 2 years టర్న్ అవుతున్నాయి. ఆమె పరిగెత్తిపోతుంది. తినమని ఎంత చెప్పినా వినదు. అదొక్క విషయంలో నేను వెళ్ళి లాక్కొని వచ్చి మరి తినిపిస్తుంటే కొంచెం కొబ్బడతాడు. లాస్ట్ మార్నింగ్ ఒక ట్రాల్, నైట్ ఒక ట్రాల్ ఆమెకు అలవాటు. నేను అదొకటి తినిపించడంలో అంతే. మిగిలిన దాంట్లో మొత్తం హ్యాపీ. అండర్స్టాండింగ్ ఇంతవరకు ఇప్పటి వరకు ఏ ప్రాబ్లమ్స్ లేవు మా మధ్య. మా ఫ్యామిలీ కూడా చాలా, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారు. జాయింట్ ఫ్యామిలీ అండి. మా ఇంట్లో టోటల్ 13 మెంబర్స్, పెద్ద ఫ్యామిలీ. ఈ రోజు ఆ షో చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. 13 మెంబర్స్ అంటే లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉంటాయి. అది లవ్ మ్యారేజ్ కాబట్టి ఇంకా చాలా ఉంటది. కానీ నేను సర్దుకొని ఆయన సర్దుకుపోతున్నారు. తినేది అవే 3 పూటలు తినేది అదే అన్నం, తినేది అదే. లాంగ్వేజ్ కూడా చేంజ్, దాని వల్ల కొంచెం అంతే. కంబైన్డ్ ఫ్యామిలీలో ఆ అందం ఆనందమే వేరే చాలా బాగుంటది. నేను కూడా అదే అంటాను. బట్ పరిస్థితులు మారిపోతూ ఉంటాయి టైం కి. ఎనీవే లెట్స్ నాట్ గెట్ ఇంటు దట్. బస్ ది బెలూన్. ప్రతి విషయం మీరు చెప్పే చేస్తారా మీ ఆయనకి? చెప్పి కన్ఫర్మ్ గా ఏం ఉండాలో కూడా కనుక్కుంటారు అంటే? లేదు, మాది బిగ్ ఫ్యామిలీ కాబట్టి అది దాంట్లో ఏముండదు. కానీ ఆల్మోస్ట్ అతను వచ్చేమని చేసిమంటే అది కూడా ఆయన ప్రతి విషయం మీకు చెప్పే చేస్తాడు. పక్కా చేస్తాడు. ఏం దాచిపెట్టాడు? ఏమి దాచిపెట్టాడు. దాచిపెట్టాడు అని తెలిస్తే, అబద్ధం చెప్పాడు అని తెలిస్తే ఎప్పుడన్నా? ఒకవేళ ఎప్పుడన్నా అంటే చిన్న చిన్న అబద్ధాలు, ఎటన్నా పార్టీస్కి వెళ్ళడం అట్లా అది వెళ్తే చెప్పాడు ఇంతకు ముందు చెప్తాడు. ఒకవేళ వచ్చినాక మళ్ళీ నేను ఏంది అట్లా లేట్ అయిందంటే మాట్లాడి దానికోసం అయిపోతాను. నీకు అబద్ధం చెప్పానే అంటాడా? ఎప్పుడు పట్టుకుంది రెడ్ హ్యాండెడ్ గా అబద్ధం చెప్తుంటే? అంటే నీ ఫేస్ లో చెప్తుంది ఎన్నోసార్లు పట్టుకుంటాను. ఎందుకు ఇబ్బంది పడుతున్నాను అంటే ఏంటంటే మామూలుగా ఇచ్చినప్పుడు కొంచెం లంచ్ అన్నం తినకపోవడం వల్ల ఏమంటే అప్పుడు కొంచెం అంటే నేను గుర్తు ఎట్లా పడతాను అంటే ఆయన తినడు బయటికి వెళ్ళేసి వస్తే నువ్వు తినలేవు అంటే ఎక్కడికి వెళ్ళినావు ఏమో చేసినావు అట్లా అట్లా గుర్తు నీ సైడ్ నుంచి సాగుదప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక అప్పుడు ఇక నిజం ఒప్పుకోవాల్సి వస్తుంది అంతే, లేకపోతే అది బయట పడదు. మీ ఆవిడలో ఏమన్నా చేంజ్ చేసుకుంటే బాగుంటది అనిపిస్తుందా? చేంజ్ ఇలానే ఉంటారు, ఇలానే ఉంటాయి. నాకు కావాల్సి అబద్ధాలు తక్కువ చేసుకోవాలి అంతే. అంతే, ఏదైనా నిజం చెప్పిపో. నేనైతే చాలా ఫోన్ ఇస్తావు కదా ఫ్రెండ్స్ తో అది అడిక్ట్ చేసుకోకు బాబాయ్. అబద్ధాలు అడిక్ట్ అయిపోతే జీవితమే అబద్ధం అయిపోతుంది. బేసికలీ మనకు జాగ్ ఉండదు తప్పించుకోవడానికి. ఆ పరిస్థితి రా నీకు. ఏదైనా ఓపెన్ గా చెప్పు. పంపించకపోతే ఇగో నేను సీరియస్ గా చెప్పా, నిజం చెప్పా, నువ్వు అయినా పంపించట్లేదు, నాకు బాధ అవుతుంది అని ఒప్పించేళ్ళు. పాయింట్ ఓకే. బస్ ది బెలూన్. 7 years బ్యాక్ ఎలా ప్రపోజ్ చేసుకున్నారు? ఈ ఫోన్లు వచ్చి ఇప్పుడు 7 years బ్యాక్ వెళ్ళిపోదాం. ఫోన్లు కాదు, ఇద్దరు కలుసుకున్నారు ఇక్కడ. సో ఎవరు ప్రపోజ్ చేశారు? ఫోన్లో కూడా మీరే చేస్తారా? ఇప్పుడు నువ్వు ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం, ఓకేనా? ఇలా ప్రపోజ్ చేసి ఎలా పెళ్లికి ప్రపోజ్ చేస్తా చూద్దాం. రాజు, ఐ లవ్ యూ. నువ్వు లేకుండా అనలేను. ఐ లవ్ యూ సో మచ్. ఇంతేనా? చెప్పాడు కదా మీ ఆయన అసలు చాలా సైలెంట్. అవునవును. ఇంకేం చెప్పు బాబాయ్. ఏంటి సైలెంట్ గానే ప్రపోజ్ చేస్తారా? అంటే మ్యారేజ్ కి ప్రపోజ్ చేస్తున్న ఎక్సైట్మెంట్ ఏది? కన్నడలో చెప్పు. కన్నడలో ప్రపోజ్ ఈజీ. కన్నడలో వేసుకుంటా. రాజు, నీ అందరి నాకు ఇష్ట. ఇంకా నన్ను మెది మాడుకోతే ఐ లవ్ యూ రాజేశ్వరి. ఐ లవ్ యూ. సేమ్ తెలుగు కన్నడలో ట్రాన్స్ఫర్ చేశారా? అంటే అర్థం కాదు కదా తెలుగు వాళ్ళకి. వెరీ నైస్, వెరీ నైస్. ఏదన్నా ప్రపోజ్ చేశారు స్వీట్ వే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సెకండ్ కపుల్ టు కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్ రెడీ? కళ్ళు కళ్ళు ప్లస్. ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది మీ ఆయన చాలా సాక్రిఫైస్ చేశాడు ఈ షో కోసం, బాగా ఇబ్బంది పెట్టారు మీ ఆయన్ని అని. అవునా? ఏం ఇబ్బంది పెట్టి ప్రోగ్రామ్ తీసుకొచ్చారు? ఇబ్బంది అంటే నేను యాక్చువల్లీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. మాకు పర్మిషన్స్ దొరకడం చాలా కష్టం. సో నేను అబద్ధం ఆడేసి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. చిన్నప్పటి నుంచి చూస్తున్న మరదల్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించింది?
అంటే చిన్నప్పుడే మాకు పేరు పెట్టేశారు, ఎలాగో వీళ్ళిద్దరు భార్య భర్తలని చిన్నప్పటి నుంచి పెద్దలు అనుకున్నారు ఆల్రెడీ. నేను వచ్చేసి డిగ్రీలో ఉన్నాను, సో తను వచ్చేసి ఇంటర్ చదువుతుంది. సో ఆ టైంలో జస్ట్ ప్రపోజ్ చేయాలనిపించింది, ఓ లెటర్ రాసి ఇచ్చేసాను. అంటే లవ్ పుట్టింది అనమాట. పుట్టిందా? షూర్. సో అప్పుడు ఏం ఇచ్చేసాను, రాశారు? ఐ లవ్ యూ సంగీత అని రాశాను. అంటే తను మా ఇంట్లోనే ఉంటాడు, అందుకని ఇంకా తను ఎప్పుడు చూస్తూ ఉంటాను కాబట్టి. మీరు యాక్చువల్ రీజన్ ఏంటి, మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు మీ బావని మీ హస్బెండ్? చిన్నప్పటి నుంచి పెద్దోళ్ళు అనుకున్నారు కాబట్టి పెద్దోళ్ళు అనుకున్నారు, పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారని. పేరెంట్స్ కూడా ఇష్టం, తను అంటే చాలా ఇష్టం. అందుకనే మా పేరెంట్స్ మాట నేను ఎప్పుడు కాదనలేదు, అందుకని. ఎన్నోసార్లు అనిపించింది కదా మీకు తప్పు పని చేశాను? అనిపించలేదా? లైఫ్ లో ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. ఒకవేళ అప్పుడు మిస్ అయి ఉంటే నేను ఇంత హ్యాపీనెస్ ఉండేది కాదు నాకు లైఫ్ లో. సూపర్. వెళ్ళండి ఫస్ట్ చేయండి, ఒక్క హ్యాపీనెస్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ షోకి తీసుకురావడం తనకి పెద్ద సర్ప్రైజ్, చాలా హ్యాపీనెస్ అన్నమాట. అది మీకు హ్యాపీనెస్, ఆవిడకి కాదు. తన ఫోర్స్ వల్లనే నేను వచ్చాను, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తను చాలా సాఫ్ట్ అన్నమాట. ఏం చేయలేదా మీ ఆయన నీకోసం? చేసిండు చాలా, అసలుకి ఎంకరేజ్మెంట్ దేనికైనా నన్ను డిస్కరేజ్ చేయడు. అసలు నన్ను ఇంత మాట కూడా అన్నాడు ఎప్పుడు కూడా, అసలుకి కొంచెం కూడా నా మీద కోపాడు. ఇంతకు ముందు కన్నడలో మాట్లాడుకున్నారు, వాళ్ళ ఆయన ఏమని అన్నాడు ఆమెని? ఇప్పటివరకు ఏమనలే, ఆయన కూడా అట్లనే చూసుకుని. కానీ ఈయన చేసుకోకపోతే ఏం మిస్ అయ్యేదాన్ని? చెప్పినావు కదా నువ్వు, నేను చాలా మిస్ అయ్యేదాన్ని. లైఫ్ లో అన్ని ఏం చెప్పాలో తెలియట్లేదు, అందుకనే నాకు అసలు ఏది చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఈయన మిస్ అయితే ఈయన ప్రేమ మిస్ అయ్యేవారు అంతే కదా. అదే మాటల్లో చెప్పలేక అందరిట్లో ఈయన ప్రేమ సపరేట్ కదా. అవును, అది మిస్ అయ్యేవారు కదా. ఆ ప్రేమ లేకపోతే చాలా మిస్ అయ్యేవారు, హ్యాపీనెస్ లేకపోతే. బెస్ట్ చేయండి. సంగీత గారు లేకపోతే మీరు ఏం మిస్ అయ్యేవారు? సో యాక్చువల్గా మాకు మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. సో 7 years లో మేము ఇప్పటి వరకు గొడవ పెట్టుకున్న ఏ రోజు కూడా గొడవ పెట్టుకోలేదు. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత 1 year నమ్మనండి, 7 years అయింది, ఒక్క గొడవ కూడా లేదా? అంటే చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి, పెద్ద గొడవలు ఎప్పుడు లేదు. అండ్ 1 year తర్వాత మాకు పాప పుట్టింది. సో ఫిజికల్లీ హ్యాపీగా ఉంటాం కానీ మా పాప అసలుకి పాప నడవలేదు అన్నమాట. అండ్ సో అదొక పాప అంటే మా హస్బెండ్ కి మా అత్తమ్మకి ఆడపిల్లలు లేరు. మా హస్బెండ్ కి చాలా ఇష్టం పాప అంటే, చాలా ఇష్టం మాకు. పాప అంత యాక్టివ్ గా ఉంటది, అన్ని మాట్లాడితే అన్ని చేస్తుంది. సో ఓన్లీ నడవదు అనమాట. అంటే పోలియో అనేది ఓన్లీ మేనరికం అని కూడా చెప్పారు. అండ్ సో అదొకటి. సార్లు అండి, ఎన్నిసార్లు విన్నాం ఇది, కానీ దానికి ట్రీట్మెంట్ అనేది ఉందా? యాక్చువల్లీ మేము 1 year వరకు హాస్పిటల్లోనే టైం స్పెండ్ చేస్తాం మేమిద్దరం కూడా. సో ఈవెన్ నేను జాబ్ చేసినప్పుడు తను 1 year వరకు. అంటే ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇంకా వస్తాయని ఏం చెప్పట్లేదు అసలు. ఓన్లీ అంటే ఇక తను ఉన్న రోజులు యాక్టివ్ గా ఉంటది, జస్ట్ మాట్లాడుతుంది, తన పనులు చేసుకోలేదు. ఈవెన్ తనే అన్ని చూసుకోవాల్సి వచ్చింది. ఈవెన్ మేము మళ్ళీ తర్వాత 1 year బాబు ఉన్నాడు. 5 years దాకా అసలు మాకు ఎవరే మాకు పిల్లలు కావాలనుకున్నాము. పాప అంటే చాలా ఇష్టం అట్లున్నా గానీ మేము. అండ్ తర్వాత బాబు పుట్టేటప్పుడు కూడా అసలు మా బాబు పుట్టేటప్పుడు అయితే మాకు ప్రెగ్నెన్సీ వచ్చినాక అసలు తను బయటకు వచ్చేదాకా మాకు చాలా అసలు అందరు ఎంత టెన్షన్. తను బయటకు వచ్చే వరకు అందరు చాలా అసలు మా మమ్మీ అందరూ వాళ్ళు ఏడ్చిరు అనమాట. ఎట్లుంటాడో తాను, ఎట్లుంటాడో బాబు ఎట్లుంటాడో అని. బాబు చాలా బాగున్నాడు, యాక్టివ్. వాళ్ళిద్దరికి పేరెంట్స్ అన్న కూడా ఉన్నాడు చూసుకోవడానికి. తమ్ముడు కూడా వాడికి చాలా ఇష్టం పాపకి. తను అసలు మా బాబు తనతో ఆడుకోవాలని. ఎస్టర్డే కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే బాబు వచ్చేసి వాడి చిన్న బైక్ ఉందన్నమాట, మామూలుగా సైకిల్ ఉంటది కదా. సో వాడికి తెలియదు పాప నడవదని. సో తననేమో కూర్చోమంటాడు, ఆ పాపనేమో కూర్చోలేదనమాట. సో చాలా సేపు ఏడ్చింది అనమాట. సో అలాంటి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. ఐఎమ్ సో సారీ బట్ ఆ పాపకి స్ట్రెంత్ ఇవ్వండి, మీరే స్ట్రెంత్ పాపకి. మేము చాలా అసలు ఒక్కసారి కూడా మా పాపని చాలా బాగా చూసుకుంటాం మేము. అసలు బాబు నాన్న ఎప్పుడైనా బెదిరియచ్చు, పాపని అసలు చాలా సెన్సిటివ్ అసలు పాపకి, ఫుల్ యాక్టివ్. మళ్ళా హ్యాపీగా చూసుకోండి, ఏం లేదు, దేవుడు స్ట్రెంత్ ఇస్తాడు. ఇప్పుడు దేవుడే అట్లా చేశాడు కాబట్టి ఏదో ఒక మార్గం ఉంటుందండి. మీరిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు, మీ ఇద్దరు స్ట్రెంత్, మీ ఇద్దరు లవ్ స్ట్రెంత్ లాగా మారి మీ పాపకి వెళ్తుంది.
సో ఏడ్చి మీ పాపను వీక్ చేయండి. అసలు నేను తన ముంగట అసలు బాధపడను తెలుసా. మా పాప మమ్మీ నువ్వు బాధపడొద్దు మమ్మీ అంటే తనకు తెలియదు కదా నేను ఇంకా నడుస్తానేమో అని అనుకుంటుంది, కానీ మమ్మీ నువ్వు బాధపడొద్దు అని చెప్తుంది అనమాట. అసలు తన ముంగట అసలు కొంచెం కూడా బాధపడను అనమాట, బాధపడని అసలు కొంచెం కూడా. అసలు ఏం కాదండి పాపకి, ఎందుకంటే మనం చాలా చూస్తాం ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. సో అన్ని మనకి కాళ్ళు చేతులు ఉన్నా మనం కొన్ని చేయలేము, వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు. సో వాళ్ళకి హోప్ ఇవ్వండి. యాజ్ పేరెంట్స్ గివ్ దెమ్ దట్ స్ట్రెంగ్త్ అండ్ లవ్. నాకు చిన్న పాపలు అంటే ఎంత ఇష్టం అంటే ఎస్పెషల్లీ గర్ల్స్, నేను దేవుడిని మొక్కుతుంటాను అనమాట, పెళ్లి తర్వాత నాకు ఒక పాప కావాలి అది ఇది అని. ఇలా చెప్పగానే ఎక్కడో నాకు బాధ అయింది. అసలు మా పాపకి మీరంటే మమ్మీ రవిలాసి వస్తున్నారు చాలా ఇష్టం అనమాట. పెట్టేసరి ఛానల్ అన్ని రాలేదు తీసుకురా ఉప్పల్ నుంచి వస్తున్నారు కొంచెం. నేను డెఫినెట్ గా వచ్చి కలుస్తాను అని చెప్పి పాపకి, నేను లాస్ట్ ఇద్దరం కలిసి వచ్చి పాపను కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో వెళ్ళిన బెస్ట్ చేయండి. మీ ఇద్దరు ఇప్పుడు ప్రామిస్ చేసుకోండి నెక్స్ట్ ఇయర్స్ వచ్చే ఇయర్స్ హ్యాపీగా ఎలా ఉండబోతుంది. సంగీత చాలా బాగా చూసుకుంటాను, నన్ను ఇప్పటికి ఎప్పుడైనా బాగా చూసుకుంటారు, మీరు ఈ లైఫ్ లాంగ్ కూడా బాగా చూసుకుంటారని నాకు ఆ నమ్మకం ఉంది. ఏమైనా అట్టి అయితే తోడకలు తీస్తా అన్నాడు చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళకి ఎక్కడైనా మిస్ అయినా కళ్ళు ప్లేస్ చెప్పను, తర్వాత చెప్తాను. మేరీ బిల్లి మెరుకు మియావ్. మరి నువ్వు చెప్పలే, ఇప్పుడు వీళ్ళు థర్డ్ కపుల్ ని థర్డ్ కపుల్. వెల్కమ్ టు కళ్ళు ప్లస్. నిజంగా చెప్పండి, మీ ఆవిడ కళ్ళలో ఎవరు కనబడుతున్నారు, ఏం కనబడుతున్నారు? నేనే కనిపిస్తున్నా. మీరే కనబడుతున్నారా? ఏం చెప్తున్నాయి ఆ కళ్ళు? నేనంటే చాలా ఇష్టం అని చెప్తాను. నేనంటే ప్రాణం అని చెప్తాను. కరెక్టా? షూరా? ఎందుకంటే ప్రాణం మీ వారంటే చెప్పలేనన్నది. తను నన్ను చాలా బాగా చూసుకుంటాడు, ఒక చిన్న పాపలా చూసుకుంటాడు. అంటే చిన్న పాపలాగా చూసుకుంటాడు అంటే మీరు ఆ రేంజ్ లో సతాయిస్తున్నారా? అలా అని కదా, నేను ఎక్కువ తినను, తిండి విషయం దగ్గర తిను అని బలవంతం చేసి. మీరు చెప్పాల్సిన అవసరమే లేదు, అది మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ మ్యారేజ్ ముందుకి ఇప్పటికి చాలా వరకు చేంజ్ అయింది. మీరు యంగ్ ఉన్నారు కాబట్టి అదేంటో ఇప్పుడే సాల్వ్ చేసుకోండి. మీ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ బస్ ది బెలూన్. ఏం నచ్చదు మీ ఆయనలో? తను ఎవరితో క్లోజ్ గా ఉండలేడు. మీతో ఉంటున్నాడుగా? నాతో ఉంటాడు. మరి తను రియల్ గా తనంటూ ఏందో నా దగ్గర ఉంటాడు, బయట వాడి దగ్గర బాగున్నా అంటే బాగున్నా అంతే. ఇప్పుడు మా అత్తమ్మ మామయ్య వాళ్ళతో కూడా ఎక్కువ మాట్లాడలేదు. ఫ్యామిలీ మెంబర్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ అంటే యాక్చువల్ గా నేను ఎక్కువ మాట్లాడను, ఏ విషయంలో కొంచెం సైలెంట్ అండి. అందువల్ల నేను ఎక్కువ వాళ్ళు మాట్లాడితే కంపల్సరీ మాట్లాడతాను. మొహమాటం ఎక్కువ అండి. అది దానివల్ల ఐ మీన్ అది ఏదో డిసార్డర్ అంటారు బాబాయ్ దాన్ని. అంటే ఈ కాలంలో మొహమాటం అసలు పనికిరాదు. ఈ కాలంలో మొహమాటం, నాకు మొహమాటం కొంచెం ఎక్కువ. ఇప్పుడు చాలా వరకు చేంజ్ అయ్యారు. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటికి చాలా బెటర్. తనే నాకు చాలా వరకు గైడెన్స్ ఇస్తూ ఉంటుంది ఆ విషయంలో, ఎట్లా మాట్లాడాలి ఏంటి అని. ఏం లేదు, ఓపెన్ గా న్యాచురల్ గా ఉండండి, అవే మాటలు వస్తాయి. అవునండి. బస్ బెలూన్. మీరండి ఫ్యూచర్ ప్లానింగ్, పిల్లలు అవన్నీ ప్లానింగ్ ముందే అయిపోయిందా, లేకపోతే చేయబోతున్నారా, లేకపోతే ఇప్పుడు ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోతే ఇంకా మీరు ఇంకా చదువుకుంటున్నారు కదా? మీ ఆయనే చదివిస్తున్నాడా? పేరెంట్సా? వెరీ గుడ్. సో దాని తర్వాత ఇంకా ఫ్యూచర్ లో జాబ్ చేయాలా లేకపోతే కిడ్సా అని ప్లానింగ్? జాబ్ వస్తే చేస్తా, లేకుంటే లేదు. మీకు ఏదో గుర్తొచ్చి మీరు బాధపడుతున్నారు? అయ్యో లేదు, ఏం లేదు. ఎవరు గుర్తొచ్చారు? ఈయనే ఉన్నాడుగా. తను ఫస్ట్ లో జాబ్ వల్ల చాలా సఫర్ అయ్యారు. మ్యారేజ్ అయిన 1 year తర్వాత ఆ కంపెనీలో ఏదో ప్రాబ్లం వచ్చిందని రిజైన్ చేసి వచ్చేసారు. దానివల్ల పాపం చాలా అందరూ. జాబ్ ఉందా? చేస్తున్నా. ఇప్పుడు హ్యాపీ కదా? హ్యాపీ సార్. అది సెటిల్డ్ జాబ్ కదా? సెటిల్డ్ అండి, దాంట్లో వెరీ గుడ్. వెరీ బెస్ట్ చేయండి. మీ ఆవిడ ఇప్పుడు పాట పాడితే బాగుంటుంది. ఓ ప్రియా ప్రియా, ఓ మై డియర్ ప్రియా, ఈ ప్రేమను మనసే తాగింది వేళ. తాగింది కాదమ్మా, మునిగింది. తాగింది, మునిగింది వేళ. తాగింది. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. సో ముగ్గురు చాలా బాగా డాన్స్ చేశారు, కానీ ఇక్కడ ఎక్కడో అన్యాయం. ముగ్గురు డాన్స్ చేసినా ఏ ఒక్క కపుల్ కి 100 points వస్తాయి. దట్ ఈస్ ది ఫార్మాట్ ఆఫ్ ది గేమ్. అందులో కొంచెం అదే 0.1% ఎవరు డాన్స్ లో ఆ కోఆర్డినేషన్, ఆ కెమిస్ట్రీ, ఆ లవ్ కనిపించింది అని అంటే మీరు డాన్స్ చేశారండి, ఎక్కడో కనెక్షన్ మిస్ అయింది అనమాట. ఇద్దరు అద్భుతమైన డాన్సెస్, ఇద్దరు బాగా చేశారు, స్టెప్పులు బాగుండే, మీది డాన్స్ బాగుంది, కోఆర్డినేషన్ బాగుంది, కెమిస్ట్రీలో కొంచెం లోపమైందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు
డాన్స్ చేస్తున్నారు ఫస్ట్ టైం అని అర్థమైపోయింది. మీ దగ్గర చెప్పులు ఏం లేదండి, పుట్టి కోఆర్డినేషన్ ఆ కెమిస్ట్రీ కనిపించింది. కానీ మ్యాజిక్ ఉన్నది, డాన్స్ ఉన్నదంటే మిడిల్ కపుల్ కంగ్రాచులేషన్స్ విత్ 100 points. వెరీ నైస్. సో 100 points ఉన్నారు. వెరీ గుడ్. ఫస్ట్ టైం డాన్స్ చేశా. ముగ్గురు కూడా కళ్ళు ప్లస్ రౌండ్ లో ఐ కాంటాక్ట్ అనేది ముగ్గురికి కూడా ఈక్వల్ నంబర్ ఆఫ్ టైమ్స్ మిస్ అయ్యాయి. ముగ్గురు మాట్లాడిన దాంట్లో జెన్యూనిటీ అనేది, ప్యూర్ లవ్ అనేది ఖచ్చితంగా కనిపించింది. మీరు ఏదైతే ఫేస్ చేశారో మీ లైఫ్ లో, రాబోయే కాలంలో ఎంత హ్యాపీగా ఉంటారో అవన్నీ మాకు అర్థమయ్యాయి. సో అందుకే ముగ్గురికి కూడా 200 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అయితే 700, 800, 700 పాయింట్స్ తో ఉన్నారు. అంటే ఫస్ట్ అండ్ థర్డ్ కపుల్ ఈక్వల్ స్కోర్ లో ఉన్నారు. సో మిడిల్ కపుల్ ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోతున్నారు. అండ్ ఇప్పుడు ఫస్ట్ కపుల్ అండ్ థర్డ్ కపుల్ మధ్యలో టై అయింది. టాస్ వేస్తాం, హెడ్స్ అండ్ టైల్స్. సో ఎవరు వస్తే వాళ్ళు లాస్ట్ రౌండ్ కి వెళ్తారు. ఓకేనా? క్లియర్? ఓకేనా? బోండా బేకు బెంగళూరు. ఓకే, మీ టేక్ హెడ్స్ టైల్స్ ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్. ఏమొచ్చింది? ఇట్ ఇస్ హెడ్స్. థ్యాంక్ యూ. సో ఫైనల్ రౌండ్ కి వెళ్ళబోయే కపుల్ ది బెంగళూరు కపుల్. కంగ్రాచులేషన్స్. థర్డ్ కపుల్. ఇట్స్ ఆల్ అబౌట్ లక్ అండి. అంతే, గేమ్ లో అది ఆ లక్ ఫ్యాక్టర్ ఉండాలి అంటారు. బట్ నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ కనుమ ఈవెన్ మోర్ స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ రౌండ్ ఆట ఆడిస్తా రౌండ్ రెడీ అయిపోయారు. అండ్ మీరు లీడింగ్ లో ఉన్నారు. 100 పాయింట్స్ తో లీడింగ్ లో ఉన్నారు మీరు. సో ఈ గేమ్ ఏంటో తెలుసా? ఏం చేయాలంటే హస్బెండ్ ఫేస్ కి తొండాలు పెట్టేసాం, ఏనుగు తొండాలు. ఆ తొండలకు ఒక మ్యాగ్నెట్ ఉంటుంది, కింద ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ ఫ్రూట్స్ కి ఐరన్ ఉంటుంది. సో ఒక్కొక్క ఫ్రూట్ ని తీసుకెళ్లి అక్కడ వైఫ్ కూర్చొని ఉన్నారు కదా, వాళ్ళ బాస్కెట్ లో ఈ ఫ్రూట్ ని అలా డ్రాప్ చేసి రావాలి. ఈ గేమ్ లో ఎక్కడ కూడా చెయ్యి అనేది వాడకంలో రాకూడదు. వైఫ్ అస్సలు సపోర్ట్ చేయకూడదు. మీరు చేయితో లాగొద్దు, ఆయన చేయితో తొండం పట్టుకోవద్దు, చేయితో ఫ్రూట్స్ పట్టుకోవద్దు. అలా కూర్చోండి చాలు. ఈయన హంటింగ్ స్టార్ట్ చేస్తాడు అప్పుడే. లేదండి, చూసుకుంటాను. చూసుకోండి. రెడీ? అర్థమైందా గేమ్? Ready, your time starts in 1, 2, 3, go. అంతే, సూపర్. వెరీ గుడ్. ఫేస్ లో గ్లో చూడు. ఎల్లు అమ్మా దానిమ్మ. ఏం వేస్తున్నావు కాక? ఇంట్లో ఇదే నా ప్రాక్టీస్. అర్రే సంతరా ఎత్తింది ఇప్పుడు. థ్యాంక్ యూ. అంతే నీ పిల్లలు కనబడుతున్నాయి. తిరుగు. రెడీ? అద్దయ్. మీరు ఎల్లు. ఇప్పుడు చూడు. అట్లే కిందకు. అంతే. ఇంకొంచెం. ఏంటో మీరు బ్యాగ్ చూపిస్తున్నారు. మెల్ల చేస్తున్నారు. కమాన్ గట్టిగా. ఎల్లు. ఆహా, అమ్మా దానిమ్మ. బాగా అలవాటు అయిపోయింది అనుకున్నా. ఆయన ఎంత సాఫీగా తీసుకెళ్తున్నాడు. అంతే. ఏమన్నా ఆగండి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. అట్టిపండ్లు కూడా బాగుంటాయి. అట్టిపండ్లు కూడా ఎత్తు. ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే పొంగుతుంటే. బానే వచ్చాయి. మామిడి పండు. రవి రావేనా? అక్కడ పోవే. అక్కడుంది. త్వరగా వెళ్ళండి. లాస్ట్ 45 seconds. ఉంది. వెళ్ళండి. తొందర చెప్పు.
కాదు తీసుకోవచ్చు అదే ఇది ఇంకోటి కౌంటింగ్ ఎందుకు ఇద్దరికి ఎంఎంపీపీ టైటిల్ ఇచ్చేస్తే అయిపోద్ది కదా. ఇది నీషో మరి అంటే హ్యాపీనెస్ పంచాలమ్మా. సరే నువ్వు కౌంట్ చేయి, టైటిల్ మాత్రం నువ్వు కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 13 ఇంతకు ముందు స్కోర్ వాళ్ళది 800 పాయింట్స్. 13 ప్లస్ 8 ఎంత తొందరగా చెప్పమ్మా? 2100 తీసుకో. వెరీ గుడ్. మీది 700 800 900 2100. కనుమ రోజు కూడా టై అయిందండి. మళ్ళీ ఏం చేస్తామంటే ఇప్పుడు మళ్ళీ 5 రూపాయల బిల్ల. మొండి మొగుడు పెంకి పిల్లల్లో ఎప్పుడన్నా ఒకే టైటిల్ విన్నర్స్ ఉంటారు. సో అది డిసైడ్ చేయడానికి కాయిన్ రెడీగా ఉంది. 2100 ఇప్పుడు కాల్ హెడ్స్ ఆ టైల్స్? టైల్స్. హెడ్స్. సో ఇంతకు ముందు హెడ్స్ వచ్చింది టై బ్రేకర్ అన్నప్పుడు. హెడ్స్ వస్తే మీరు గెలుస్తారు, టైల్స్ వస్తే మీరు గెలుస్తారు. అంటే ఏది వస్తే వాళ్ళే టైటిల్ విన్నర్ అంతే. వీళ్ళకి ఎక్కడో సుడుంది. ఇట్ ఇస్ టైల్స్. కంగ్రాచులేషన్. టైల్స్ వచ్చింది. సో గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. మొండి మొగుడు పెంకి పిల్లల టైటిల్ విన్నర్స్. గిఫ్ట్స్ ప్లీజ్. సో కనుమ స్పెషల్ గిఫ్ట్స్. కంగ్రాచులేషన్స్ టు ది విన్నర్స్. కంగ్రాచులేషన్స్. నా లైఫ్ లో మెమరబుల్ ఇన్సిడెంట్ ఇది. నేను మర్చిపోయాను. కంగ్రాచులేషన్స్. అలాగే మిస్టర్ అండ్ మిస్సెస్ శ్యామ్ గారికి ఎంఎంపీపీ టైటిల్ గెలుచుకున్నందుకు హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్. ఇది లేపాలంటే అంతేకాదండి ఒక మిక్సీ కూడా. వద్దే టైటిల్ గెలుచుకున్నందుకు మిస్టర్ అండ్ మిస్సెస్ శ్యామ్ గారికి టాటాడాయ్. మన మొండి మొగుడు పెంకి పిల్లలు అయితే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాం. మా పార్టిసిపెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఉండే సార్? అది ఫెస్టివల్ రోజు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. పెద్ద మనసు చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా ఉండే? మేము చాలా హ్యాపీ ఫీల్ అయినాం. నేను అసలు దీనికోసం చాలా ఇతని షోకి రావాలని చాలా హ్యాపీ ఫీల్ అయినా. విన్నర్ గా అది ఇంకా చాలా హ్యాపీ. వెరీ నైస్. ఏమండి మీకు ఎలా ఉండే? మీరు కదండి మేం చెప్పాలి, ఎందుకంటే మీరు వచ్చి మా షోని ఇంకా అద్భుతం అనేలాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా మా వీళ్ళగానే షోలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎలా అంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని పంపించేయండి. మళ్ళీ మనం 3:30కి లేకపోతే రాత్రి 11 గంటలకి కలుసుకుందాం. అంటే కీప్ లవింగ్. బాయ్.